నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన చనిపోయినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. డిఎస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ధర్మపురి శ్రీనివాస్ సెప్టెంబర్ 27, 1948లో జన్మించారు. నిజామాబాద్ జిల్లా వెల్పూరు ఆయన స్వగ్రామం. కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయ జీవితం ప్రారంభించారు. 1983లో అసెంబ్లీకి పోటీ చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేసిన డిఎస్ 8 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచారు. 7 సార్లు నిజామాబాద్ అర్బన్, ఒకసారి రూరల్ నుంచి పోటీ చేశారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. 2014 వరకు తెలంగాణ కాంగ్రెస్లో నంబర్ 2గా ఉన్నారు. 1988లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. డిఎస్కు 2 కుమారులు. చిన్న కుమారుడు అరవింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డిఎస్ 2015లో కాంగ్రెస్కు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. డిఎస్ చిన్న కుమారుడు అరవింద్ బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్కు దూరంగా ఉంటూ వచ్చారు. డిఎస్ కాంగ్రెస్ శాసనసభ ఉపనాయకుడిగా పనిచేసిన ఆయన ఏపీలో 2 సార్లు పీసీసీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి చెందారు. 2023లో డిఎస్ కాంగ్రెస్లో చేరారు. డిఎస్